మా నీటి సంఘ పరిధిలో పూర్తిగా నీటి సంఘ అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక్క ఇంచి భూమి కూడా అక్కడ ఏది లేకుండా మేము ముందుకెళ్తాము. అక్కడ రైతుల ప్రయోజనార్థం నీరుకి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని, నీరు ఆటంకం చేయకూడదని ఆలోచనతోటి మేమేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తని మట్టిని బురదని అంతా తీసాము. అప్పుడు మేము మిషన్ పెట్టాము. ఆల్రెడీ గతంలో మిషన్ పెడితే ఏంటంటే పూర్తిగా మిషన్ దిగిపోయింది, కూరిపోయింది. ఆ ఊబిలో పూర్తిగా మిషన్ కూరిపోయింది. ఆ మట్టి చెత్త దీంతో ఈ కూరిపోయినందువలన మేము మరలా దీన్ని అందరం కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, ఇరిగేషన్ ద్వారా దృష్టిలో పెట్టి పూర్తిగా వాటర్ వెళ్ళడానికి ఈ విధంగా మేము చేయడం జరిగింది. నీరు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా పూర్తిగా ఏంటంటే ప్రవాహం లేకుండా ఏ రైతు ఇది కూడా మునిగిపోకుండా, ఎక్కడ కూడా పంటలు మునిగిపోకుండా నీరు ఏంటంటే వెళ్తుంది. మేము ఇదే దీంతో మా ప్రభుత్వం, మా రవికుమార్ ఆశీస్సులతో మా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా రైతులకు దీనికోసమే మేము ఇంకా ముందుకెళ్తాం. అన్ని కూడా ఏంటంటే నేను రేపు ఫర్దర్గా ఎక్కడ ఏమున్నాయి, ఏ అడ్డు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమించినాయి, కాలువల మీద ఇల్లులు కట్టినాయి ఆల్రెడీ మేము తీర్మానం చేసున్నాం. ఎక్కడ కూడా ఏ ఇల్లులు కట్టినా ఏది కట్టినా పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఈ ఈ వాల్ అనేది ఏంటంటే తిన్నగా ఏంటంటే మన ఫ్లైఓవర్ వరకు కూడా యువతల సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టైం లేక ఇప్పుడు అందాక ఏంటంటే మా నీటి సంఘ అధ్యక్షుల ద్వారా, డైరెక్టర్ల ద్వారా, రైతుల ద్వారా అక్కడ వరకు మేము అప్రోచ్ వేసాం. కింద కూడా గ్రావెల్ వేసి రోడ్డు చేయడం అయింది. అది కూడా ముందుకు తీసుకెళ్ళి మా తెలుగుదేశం పార్టీ కూటమి విధానమే, ఎక్కడ కూడా విధానంతో ముందుకు వెళ్తాం.